శరన్నవరాత్రుల్లో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని కాకినాడలోని డాల్ఫిన్స్ కాలనీలో వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సోమవారం సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వందలాది మంది చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని విద్యా దైవమైన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. మరి చిన్నపిల్లల చేత వారి తల్లులు పక్కనే కూర్చుని పూజ చేయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూజలో పాల్గొన్న విద్యార్థులకు ఆలయ కమిటీ సభ్యులు పుస్తకాలను పూజా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండ మీడియాతో మాట్లాడుతూ డాల్ఫిన్ కాలనీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ రోజు సామూహిక సరస్వతి పూజ చేసినట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ఆలయ కమిటీ సభ్యులు పూర్తి సహకారం అందించారని ఆయన పేర్కొన్నారు. పిల్లలందరూ ఒకసారి నెమ్మదిగా పైకి లేదు. పిల్లలందరూ ఒకసారి నెమ్మదిగా. అమ్మవారి నవరాత్రులు 8వ రోజు ఈరోజు సరస్వతీ మాత అవతారం. సరస్వతీ మాత చదువుల తల్లి. ఆ సరస్వతీ మాత పూజ పిల్లలతో పాటు అందరూ కలిసి ఇవాళ మన అమ్మవారి సన్నిధిలో సరస్వతీ మాత పూజా కార్యక్రమం జరిగింది. వారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు అదేవిధంగా పుస్తకం వితరణ కూడా ఇక్కడ జరుగుతుంది పిల్లలందరికీ. ఆ విధంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు 12వ తేదీతో ముగుస్తున్నాయి. బుధవారం కుంకుమ పూజ ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం అన్నదానం జరుగుతుంది అమ్మవారి సన్నిధిలో. శనివారం అమ్మవారి యొక్క ఊరేగింపు ద్వారా నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా కుటుంబ